ఉషకు వైద్యం ఇప్పించడానికి మైథిలి జయంతిని ఏ విధంగా ఒప్పించిందో ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూలై 27వ ఎపిసోడ్లో మైథిలి ఉషని తీసుకుని నాగేంద్ర ఇంటికి వస్తుంది. ఎవరు ఈ అమ్మాయి అని నాగేంద్ర ఏమీ తెలియనట్లే అడుగుతాడు. రజని అని అబద్ధం చెప్తుంది. మా ఫ్రెండ్ చెల్లెలు అని మైథిలి అంటుంది. ఈ అమ్మాయికి ఏమైంది, ఎందుకు ఇలా వీల్ చైర్లో ఉంది, అసలు ఎందుకు తీసుకొచ్చావు అని జయంతి అడుగుతుంది. చిన్నప్పుడే తనకి ఏదో దెబ్బ తగిలిందట. అప్పటి నుంచి ప్రాణం ఉండగానే శరీరంలో చలనం లేదని మైథిలి అంటుంది. చూడడానికి చందమామలా ఉంది. ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడో అంటుంది జయంతి. ఆ భగవంతుడు అన్నీ ఇచ్చినా కూడా ఇలాగే ఏదో ఒకటి తీసేసుకుంటాడు అంటుంది జయంతి. ఇక సూరి మాట్లాడుతూ అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. ఈ అమ్మాయి పరిస్థితి తెలుసు కదా, ఒక మంచి ఆయుర్వేద వైద్యులున్నారని నేను చెప్పాను. నాన్న గురించి చెప్పాను. వాళ్ళు చాలా చోట్లే ప్రయత్నించారు. అయితే ఎక్కడ కూడా ప్రయోజనం లేదంట. నాన్న దగ్గర వైద్యం ఇప్పించమనే వాళ్ళు అడిగారు. అందుకే తీసుకొచ్చాను అంటుంది మైథిలి. చాలా మంచి పని చేశావమ్మా. మన ప్రయత్నం మనం చేద్దాం. లోపలికి తీసుకెళ్ళు అని నాగేంద్ర అంటూ ఉంటే జయంతి ఆపుతుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులెవరో తెలీదు, ఎక్కడుంటారో కూడా తెలీదు. మీ కూతురు ఈ అమ్మాయిని తీసుకొచ్చి వైద్యం ఇప్పించమంటే అలా ఎలా చేసేస్తారు అంటుంది జయంతి. అందులో తప్పేముంది, ఇలాంటి వాళ్ళని ఆదుకునే అదృష్టం వచ్చినందుకు సంతోషపడాలి అంటాడు నాగేంద్ర. ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని కలుసుకోకుండా, వైద్యంలో ఉన్న కండిషన్స్ చెప్పకుండా వైద్యం ఎలా మొదలు పెడతారు? రేపు మీ వైద్యం వికటించి ఆ అమ్మాయికి ఏదైనా అయితే వాళ్ళొచ్చి మన కొంప మీద పడతారు. ఇదంతా అవసరమా? ఎందుకీ తలనొప్పి మనకి? ఇటువంటి తలనొప్పి పనులు పెట్టుకోవద్దు అంటుంది జయంతి. ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే తీసుకెళ్ళి దించేయని మైథిలితో జయంతి అంటుంది. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు. ప్రాణం ఉన్నా కూడా ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉందని మైథిలి అంటూ ఉంటే ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు జాలిగానే అనిపిస్తుంది. అయినా సరే ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది. మీ తండ్రి కూతుర్లు ఆ పద్ధతి ఫాలో అవ్వడం లేదు అంటుంది జయంతి. ఇప్పుడు సమస్య ఈ అమ్మాయితో అయ్యుండొచ్చు. రేపు వైద్యం సరిగ్గా సెట్ అవ్వకపోతే మనం చాలా ఇబ్బంది పడాలిగా అంటుంది జయంతి. నాన్న వైద్యం మీద నాకు నమ్మకం ఉంది. నా మాట విను అమ్మా అని మైథిలి అంటూ ఉంటే నువ్వు నా మాట వినవు, నీ మాట నేనెలా వింటాను అంటుంది జయంతి. మీ తండ్రి కూతుర్లు నేను చెప్పింది వినరు, మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకుని తగలండని ఇక జయంతి కోపంగా లోపలికెళ్ళిపోతుంది. ఇక మైథిలి నాగేంద్రతో మాట్లాడుతూ ఉష సౌదామణి అత్తయ్య కూతురని అమ్మకి తెలియకుండా మేనేజ్ చేసేసాము. ఇకపై కూడా ఇలాగే జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అంటుంది. మీరేం చేస్తారో తెలీదు. మళ్ళీ ఉష మామూలు మనిషి అవ్వాలి. అందరి ఆడపిల్లల్లా అందంగా నవ్వాలి. ఒక చిన్నారి జింక పిల్లల గంతులు వేయాలి అంటుంది. ఉష ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని మైథిలి అంటుంది. ఇక నాగేంద్ర చాలా ఎమోషనల్ అయిపోతూ ఉషతో మాట్లాడతాడు. నువ్వు నన్ను గుర్తుపడుతున్నావని నాకు తెలుసమ్మా. నేను మీ మావయ్యని అంటాడు నాగేంద్ర. నా వల్లే నీకు ఈ దుస్థితి వచ్చింది. నేను చేసిన తప్పు వల్లే నీ జీవితం ఇలా అయిపోయిందని చాలా బాధపడతాడు. అందుకు నీకు ఎన్ని క్షమాపణలు చెప్పినా తప్పు లేదని నాగేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ కన్నీళ్ళేంటి నాన్న అని మైథిలి అంటే ఈ కన్నీళ్లు ఇప్పటివి కాదు, 17 ఏళ్ల క్రితమే పుట్టిన కన్నీళ్లు అంటాడు నాగేంద్ర. చలనం లేకుండా పడి ఉన్న ఉష గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ కన్నీళ్లు ఇలాగే పారుతాయని, ఉషకి నేను చేసిన అన్యాయం నాకు పదే పదే గుర్తు వస్తుందని నాగేంద్ర అంటాడు. ఎప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడెందుకు బాధపడుతున్నారని మైథిలి అంటూ ఉంటే నేనేమీ బాధపడటం లేదు. నేనెప్పుడో చేసిన పొరపాటు సరిదిద్దుకునే అవకాశం దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నా వల్ల జీవితం కోల్పోయిన ఈ ఉషకి తిరిగి జీవితం ఇస్తాను అంటాడు. అందుకోసం రాత్రింబవళ్ళు కష్టపడతాను అంటాడు నాగేంద్ర. ఇక నుంచి ఉషను మామూలు మనిషిని చేయడమే నా లక్ష్యం అని నాగేంద్ర అంటాడు. ఇలాంటి బ్రతుకు బ్రతికావు, ఇక చాలు ఉష, ఇకపై నీకు నేను కొత్త జీవితం ఇస్తాను, నన్ను నమ్ము అని నాగేంద్ర ఉషకి మాటిస్తాడు. మీరు చెప్పినట్లు ఉష మామూలు మనిషి అయిపోతే ఆ కుటుంబంలో అందరూ చాలా సంతోషిస్తారు. ముఖ్యంగా సౌదామణి అత్త గతమంతా మర్చిపోయి చాలా సంతోషపడుతుందని మైథిలి అంటుంది. ఉషని మామూలు మనిషిగా మార్చి అత్తయ్యకి బహుమతిగా ఇవ్వగలిగితే మన మీద అత్తయ్యకున్న కోపం కూడా తగ్గిపోతుందని మైథిలి అంటుంది. నాకున్న పరిజ్ఞానమంతా ఉపయోగించి ఎలాగైనా ఉషను మామూలు జీవితం గడిపేలా మారుస్తానని నాగేంద్ర అంటాడు.
మరో సీన్లో చందన కారులో వెళ్తూ అసలు ధరణి నా కంటికి కనబడకుండా ఎందుకు దాక్కుంటుంది, ఈరోజు ఎలాగైనా తన మొహం చూడాలని వస్తున్నానని చెప్తూ నాగేంద్ర ఇంటికే బయలుదేరుతుంది. ఇక నాగేంద్ర ఇంటికి చందన వచ్చి డోర్ కొడుతుంది. నాగేంద్ర చందనాన్ని చూసి చాలా కంగారు పడిపోతాడు. ఇప్పుడు నువ్విక్కడ ఉన్నావని తెలిస్తే నువ్వే ధరణి అని చందనకి తెలిసిపోతుందని ఉషని తీసుకుని లోపలికి వెళ్ళి దాక్కోమంటాడు నాగేంద్ర. ఇక ఉషని తీసుకుని మైథిలి గదిలోకి వెళ్ళిపోతుంది. చందన లోపలికి వచ్చి ధరణి ఎక్కడా అని అడుగుతుంది. మీ ఇద్దరి మధ్య అక్కా చెల్లెళ్ళు అన్న అభిమానం కానీ అనుబంధం కానీ లేవు, ఒకరినొకరు చూసుకుని ఏం ప్రయోజనం అంటాడు నాగేంద్ర. ధరణి ఎక్కడని అడుగుతున్నాను, నాకు అది చెప్పండి, అదంతా నాకు అనవసరం అంటుంది చందన. ఇంట్లో లేదు, బయటికి వెళ్ళిందని నాగేంద్ర అంటాడు. మీ మాట మీద నాకు నమ్మకం లేదు, నా కళ్ళతో నేను చూస్తే గానీ మీరు చెప్పింది నేను నమ్మను అంటుంది చందన. ఇక ధరణి కోసం రూమ్స్ అన్నీ వెతుకుతుంది. మైథిలి ఏ రూమ్లో అయితే దాక్కుందో ఆ రూమ్కి వెళ్దామనుకునేసరికి ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచించిన మైథిలి వెంటనే చందనకి ఫోన్ చేస్తుంది. నేను ధరణిని మాట్లాడుతున్నాను అంటుంది. నేను నీకోసం మీ ఇంటికి వస్తే నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అంటుంది చందన. నువ్వు వస్తావని నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటానా అంటుంది మైథిలి. నీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చునే నా పని నేనెందుకు పాడు చేసుకుంటాను అనగానే నీకు చాలా పొగరే, నాకే పొగరు అనుకున్నాను, నాకన్నా ఎక్కువగానే ఉందని చందన అంటుంది. బేసిక్గా నాకంత పొగరుండదు, నీలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైనప్పుడు పొగరుబోతులా మాట్లాడాలనిపిస్తుందని మైథిలి అంటుంది. చూశాను కదా, మీ అమ్మని విడిపించుకుపోయావు, అప్పుడే నీ పొగరేంటో చూశానని చందన అంటుంది. నువ్వు నన్ను దొంగదెబ్బ తీయాలనుకున్నావు, ఆ దొంగదెబ్బ రుచి నేను నీకు పరిచయం చేశాను అని మైథిలి అంటుంది. బావ ఎప్పటికైనా నాకే సొంతమవుతాడని ధరణి అంటూ ఉంటే చూద్దాం బావని ఎవరు దక్కించుకుంటారో. నువ్వు నా ముందుకి రాలేక దొంగదానిలా మాస్క్ వేసుకుని తిరుగుతున్నావు, నేనంటే నీకు అంత భయమా, ఎందుకు అక్కడికి మాస్క్ వేసుకుని వచ్చావు అని చందన అంటుంది. నేను నీకు ఎదురు పడితే నన్ను చూసి తట్టుకునే ధైర్యం నీకు లేదు, నువ్వు బెదిరిపోతావని ఆలోచిస్తున్నానని మైథిలి అంటుంది. ఈ చందన గురించి నీకు పూర్తిగా తెలియదు, ఏదో ఒకరోజు కలుద్దామంటుంది. సరే అయితే ఎవరేంటో తేల్చుకుందామని, ఎవరి బలమేంటో ఎవరి తెగింపేంటో తేల్చుకుందామని మైథిలి అంటుంది. ఇక చందన కూడా ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో సీన్లో సౌదామిని కారులో వెళ్తూ జరిగిన సంఘటనలన్నీ తలుచుకుని ఆ నాగేంద్ర జయంతులు ఆస్తి కోసం చంపడానికి కూడా ఆలోచించట్లేదు. అటువంటి వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు, వాళ్ళకి కోర్టు కేసులో ఒక్క రూపాయి కూడా దక్కకుండా చేయాలి, చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. అటువైపుగా జయంతి నడుచుకుంటూ హరిశ్చంద్ర మాటలే తలుచుకుంటుంది. ఆస్తి మూట కట్టుకుని పైకి పోతారా, ఆ హరిశ్చంద్ర పేరుకి తగ్గట్టు అస్సలు నిజాయితీగా లేడు, అలా ఉంటాడనుకుంటే మొత్తం సౌదామినిలాగే తయారయ్యాడు, వాళ్ళ దగ్గర నుంచి ఆస్తి లాక్కోవడానికి ఎంత దూరమైనా వెళతాను, ఎన్ని పోరాటాలైనా చేస్తానని అనుకుంటూ ఉంటుంది. అటువైపుగా వచ్చిన సౌదామని అనుకోకుండా జయంతికి డాష్ ఇవ్వడంతో జయంతి కింద పడిపోతుంది. జయంతి పైకి లేచి ఆస్తి అడుగుతున్నామని ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నావా అంటుంది. డబ్బుల కోసం ఎంతకి తెగించింది మీరు అంటుంది సౌదామిని. ఆస్తి కోసం మనిషిని చంపాలనుకున్నది మీరు, కోర్టు దగ్గర మీ ఆయన హత్య ప్రయత్నం చేయాలనుకోవడం మర్చిపోయావా అంటుంది సౌదామిని. మాటలు మర్యాదగా రానివ్వు అంటుంది జయంతి. నిన్ను చంపాల్సిన అవసరం మాకు లేదు, మాకు రావాల్సింది మేము లాక్కుంటాము అంటుంది జయంతి. ఎంత నీచానికి దిగజారారే, కోర్టు దగ్గరే తెలిసింది కానీ సౌదామిని అంటే, ఏమో మాకేదో అన్యాయం చేసినట్టు మీరింకా ఊర్లో ఎంతమందికి అన్యాయం చేశారో అంటుంది జయంతి. అందుకే ఎవరో ఇలా చేశారని జయంతి అంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.